హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు జాబిలమ్మ కథలు. ఈరోజు నేను చెప్పబోయే కదా, మా కోడలే మా ఇంటి కల్పవృక్షం. అత్త అమాయకత్వం, కోడలి నేర్పు. సరోజకి పెళ్ళై కాపురానికి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. పెట్టెలో కొన్ని డ్రెస్సులు, కొన్ని చీరలు పెట్టుకుంది. అత్తగారింట్లో ఎలా ఉండాలో, వాళ్ళ పద్ధతులు ఏమిటో అని తనలో తాను ఆలోచించుకుంటూనే అమ్మా నాన్నకి వీడ్కోలు చెప్పి తన కోసం అందంగా ముస్తాబు చేస్తున్న కారు ఎక్కింది. తన ఆత్మస్థైర్యం, సమస్యలు ఎదుర్కొనే ధైర్యం పుట్టుకతోనే సరోజకి వెన్నతో పెట్టిన విద్య. సరోజ అత్తగారింట్లో అడుగుపెట్టింది. సరోజ డిగ్రీ వరకు చదివి ఇంట్లో ఉండి బ్యాంక్ పరీక్షలకు ప్రాక్టీస్ అయ్యి కోచింగ్ చేయకుండానే బ్యాంక్ ఉద్యోగం తెచ్చుకుంది. అదే ఊర్లో సివిల్ ఇంజనీర్గా పనిచేసే మోహన్కి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇంట్లో అడుగుపెట్టిన కొత్త కోడలికి అత్తగారు హారతిచ్చి లోపలికి దారి ఇచ్చింది. అయితే ఆడపడుచు మరిది అడ్డుపడి అన్న పేరు చెప్తే గానీ రానిము అని చెప్పారు. ఆమె భర్త పేరు చెప్పి లోపల అడుగు పెడుతుంది. 10 రోజులు బ్యాంకు సెలవు పెట్టి భర్తతో హనీమూన్ వెళ్తుంది. 10 రోజుల తర్వాత ఇల్లు చూస్తే అంతా దుమ్ము ధూళి, ఎక్కడ చూసినా ఆగంగా ఉంది. పని మనిషి రంగమ్మ చేత మొత్తం ఇల్లు దగ్గర నుండి సర్దిస్తుంది. కోడలు ఆర్గనైజ్ చేసిన పద్ధతికి అందరూ చాలా ఆశ్చర్యపోతారు. భర్త మోహన్ కూడా చాలా అభినందిస్తాడు. ఆమెకు అదనపు బాధ్యత కూడా అప్పగిస్తాడు. రేపటి నుంచి ఇంటికి ఖర్చులు కూడా నువ్వే చూసుకోవాలి. అదేంటంటే అత్తగారు చూసుకుంటున్నారు కదా. లేదు సారు, నువ్వు చూసుకోవాలి. ఏమి చూసుకోవాలి అని అడిగాడు మోహన్. అదేం లేదు, చాలా బాగా రన్ చేస్తాను. అయితే అందరికీ కోపాలు వస్తాయేమో అని ఆలోచిస్తున్నాను. ఏమీ రాదు, నువ్వే చూసుకో అని మోహన్ చెప్తాడు. పక్క రోజు అత్తగారి దగ్గర కూర్చొని నెలకు కావాల్సిన సరుకులన్నీ లిస్ట్ రాసుకొని మామగారి చేతిలో పెట్టింది. దాంతో మామగారికి రోజుకి 10 సార్లు బయటకు వెళ్లాల్సిన అవసరం పడక విశ్రాంతి దొరికింది. సరోజకి సొంత ఇల్లు ఏర్పరచుకుని బ్యాంకు నుండి కొంత లోన్ తీసుకొని ఫ్లాట్కి డబ్బు కట్టింది. ఆమె ఏం చేసినా ఎవరూ అడ్డుపడేవారు కాదు. ఆడపడుచు ప్రేమించిన వాడితోనే పెళ్లి చేస్తుంది. మరిదికి బ్యాంక్ కోచింగ్కి సహాయం చేసి అతనికి బ్యాంక్ ఉద్యోగం వచ్చేటట్టు చేస్తుంది. ఆమె అణుకువతో నేర్పుతూ ఆ కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. ఆమె ఆ ఇంటి కల్పవృక్షమే అవుతుంది. రోజులు అత్తగారు చేయని కోడలు చేసేసరికి ఆ కోడలు నేర్పడతనానికి అందరూ ఆనందిస్తారు. ఇదండి. మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.